అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మనం వీడియోలో వరలక్ష్మి వ్రతానికి కలశం ఎలా పెట్టాలి, కలశంలో వేయవలసిన ముఖ్యమైన వస్తువులేంటి అనేవి ఈ వీడియోలో చూద్దాము. ఇంకా కలశం పెట్టే ఆచారం ఉన్నవాళ్ళు కలశం అయితే పెట్టుకొని పూజ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. కలశం పెట్టకుండా కూడా వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోవచ్చండి. కలశం మాకు ఇంతవరకు పెట్టుకోలేదు అంటే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మామూలుగా ఫోటో విగ్రహం కానీ ఉంటే సరిపోతుంది. కలశం పెట్టదలుచుకున్న వాళ్ళు చక్కగా ముందుగా ఎక్కడ కలశాన్ని పెడతామో అక్కడ శుభ్రం చేసుకొని పసుపు అయితే రాసేసుకొని చక్కగా అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకోవాలండి. ఈ ముగ్గు రాని వాళ్ళు ఎవరో ఉండరు కాబట్టి అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది ఈ ముగ్గు కాబట్టి, అలాగే సకల దేవతలని ఆహ్వానించడానికి ఈ ముగ్గు వేస్తాం కాబట్టి ఈ అష్టదళ పద్మ ముగ్గు మాత్రమే వేస్తే చాలా చాలా మంచిది. ఇంకా ముగ్గంతా వేసినాక దాంట్లో కూడా పసుపు కుంకుమ గంధములతో చక్కగా ఈ ముగ్గుని కూడా అలంకారం చేసుకోవాలి. అలంకారం అనేది మనం ఆడంబరాల కోసం కాదని, ఎక్కడైతే అలంకారంగా ఉంటుందో అందంగా కనిపిస్తుందో అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కాబట్టి అలంకారానికి అంత ప్రాముఖ్యత ఇస్తారు. ఈ పూజ చేసేటప్పుడు కూడా పూజ చేసేవాళ్ళు కూడా చాలా నీట్గా చక్కగా ముస్తాబవ్వాలండి. ఎందుకంటే చేతి నిండా గాజులు ధరించి పాదాలకి పసుపు రాసుకొని పాపిట్లో నుదుట బొట్టు పెట్టుకొని చేతి నిండా గాజులు ధరించి చేస్తేనే ఈ పూజకి ప్రతిఫలం దక్కుతుంది. అంతేకాని ఒక చేతికి గాజులు లేకుండా పసుపు రాసుకోకుండా బొట్టు లేకుండా చాలామంది అయితే పూజలు చేస్తూ ఉంటారు. అలా ఎవరన్నా చేస్తూ ఉంటే ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఈ పూజని పూర్తి చేసుకోండి. ఇంకా ఈ కలశానికి మనం వెండి లేదా ఇత్తడి రాగి చెంబుని ఉపయోగించవచ్చు. స్టీల్ చెంబు మాత్రం ఉపయోగించకండి. తర్వాత వచ్చేసి ముందుగా కలశంలో వేయవలసిన ముఖ్యమైన మంగళ ద్రవ్యాలు ఏంటంటే పసుపు కుంకుమ, అలాగే పసుపు కుంకుమ ముందుగా వేసి అక్షింతలు, ఎండు ఖర్జూరం ఉంటే ఎండు ఖర్జూరం వేసుకోండి. చిల్లర నాణ్యాలు అంటే 5 రూపాయల బిళ్ళ కానీ 2 రూపాయలు 1 రూపాయి బిళ్ళ కానీ వేసుకోవచ్చు. 5 రూపాయల బిళ్ళ అయితే ఇత్తడిది కాబట్టి 5 రూపాయల బిళ్ళ అయితే వేసుకోండి కుదిరితే. ఇంకా తర్వాత వచ్చేసి పువ్వులు ఇవన్నీ కూడా కలశంలో వేయాలి. తమలపాకులు లేదా మామిడాకులతో కలశాన్ని చక్కగా అలంకరించుకోవచ్చు. అలాగే కలశాల్లో ఇవన్నీ వేసుకున్నాక పక్కన పెట్టుకొని ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకోవాలండి. ప్లేట్ తీసుకున్నాక దానికి కూడా గంధం పసుపు కుంకుమలతో అలంకరించుకొని చక్కగా బియ్యం ఏదైతే ఉంటాయో ఆ బియ్యాన్ని ముందుగా తీసుకోవాలి. అంటే కలశంలో పోస్తున్నాం కాబట్టి ఇంట్లో వాడుకునే బియ్యం ఉంటే పోయండి, లేదా కొత్తగా తెచ్చుకున్నా సరిపోతుంది. ఇంకా కొత్తగా తెచ్చుకునే బియ్యం ఉన్నాయి అంటే అవి కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఇంకా కలశానికి చెంబు అనేది రెడీ చేసుకొని దానికి కూడా బొట్లు అయితే చక్కగా అలంకరించుకొని దాంట్లో నీళ్ళు అయితే పోసుకుని తర్వాత ఇంకా మంగళకర ద్రవ్యాలు ఏమంటే పసుపు, అలాగే కుంకుమ, అక్షితలు, గంధము, పచ్చకర్పూరం కూడా వేస్తే చాలా చాలా మంచిదండి. అలాగే సువాసన వచ్చిన జవ్వాదు కూడా వేసుకుంటే మంచి పరిమళం అయితే వస్తుంది కాబట్టి జవ్వాదు, అలాగే కాయిన్ అయితే వేసుకున్నాను. ముందు చెప్పినట్టు 5 రూపీ కాయిన్ ఉంటే అది వేసుకోండి. ఇది జవ్వాదు వేస్తున్నాను. జవ్వాదు వేసాక మంచి సువాసన అయితే వస్తుంది కాబట్టి ఇలాగా జవ్వాదు కూడా వేసుకోవచ్చు. తర్వాత పువ్వులు, అలాగే ఈ యాలక్కాయలు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇవన్నీ వేసుకున్నాక మామిడి ఆకులు లేదా తమలపాకులతో ఈ కలశాన్ని పెట్టాలండి. ముందుగా తమలపాకు కానీ లేదా మామిడాకులు పెట్టుకోవచ్చు. తర్వాత మనం ఏదైతే కలశం పెట్టదలుచుకున్న కొబ్బరికాయ తీసుకొని చక్కగా కొబ్బరికాయ కూడా ఈ విధంగా పసుపు కుంకుమతో అలంకరించుకున్న తర్వాత రాగి చెంబుకి కంకణం అనేది కట్టాలండి. కంకణం అనేది పసుపు కొమ్ము లేదా తమలపాకుతో కూడా కట్టవచ్చు. ఇంకా పువ్వులు, కలశానికి మనం పువ్వులు పెట్టి బ్లౌజ్ పీస్ ఉంటే బ్లౌజ్ పీస్తో కూడా చక్కగా వస్త్రాన్ని సమర్పించినట్లు కలశానికి కూడా ఈ విధంగా పూలు పెట్టి చక్కగా అలంకరించుకోవాలి. ఈ విధంగా మనం అయితే కలశాన్ని రెడీ చేసుకున్నాక మనసు ఇంకా దానికి బంగారం కొనుక్కునే వాళ్ళు బంగారు నగలు ఉంటే వాటిని కూడా కొత్త కాసు, లక్ష్మీ కాసు ఇలాంటివి కొంటారు కదా, లక్ష్మీ కాసు ఉంటే లక్ష్మీ కాసు వేసుకోవచ్చు పసుపు దానానికి పెట్టి. లేదంటే మనం పాత నగలే తీసుకుని వాటిని పాలల్లో కడిగేసి ముందు రోజే పాలల్లో కడిగేసి అవి కూడా వేస్తే సరిపోతుంది. మా దగ్గర డబ్బులు లేవు అనుకున్న వాళ్ళు కనీసం పసుపు కొమ్మును కూడా నగలుగా వేసుకోవచ్చండి. పసుపు కొమ్ములకి మించిన బంగారం ఆడవాళ్ళకి ఏది ఉండదు కాబట్టి పసుపు కొమ్మును కూడా అలంకారంగా వేసుకోవచ్చు. ఈ విధంగా మనమైతే చక్కగా కలశాన్ని రెడీ చేసుకుని పూజకి సిద్ధం చేసుకుని ఇంకా కలశ పూజ చేసేసి తర్వాత ఇంకా మనం వరలక్ష్మి వ్రతం కానీ పూజ కానీ ఏది చేస్తామో దాన్ని ప్రారంభం చేసుకోవచ్చు. కలశం చేయని వాళ్ళు డైరెక్ట్గా
లక్ష్మీదేవికే పూజ చేసుకోవచ్చు. ఈ విధంగా కలశ పూజ అయితే చేసుకోవాలి. ఇంకా ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.